హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ప్రస్తుత కాలంలో ఏ చిన్న అవసరం ఉన్నా, ఎంత పెద్ద అవసరం ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు లోన్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ఆ లోన్ అసలు ఎవరికి ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మరి అలాంటి డౌట్స్ అన్నిటిని మనకి క్లియర్ చేస్తూ, చాలా మందికి సలహాలు ఇస్తూ అండ్ అలాగే దగ్గరుండి కూడా ప్రతి ఒక్కరికి లోన్ ఇప్పిస్తున్న మన ఇంద్రా లోన్ గురుగారు మనతో పాటు ఉన్నారు. మరి ఇలాంటి ఎన్నో డౌట్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. మరి ఆ డౌట్స్ అన్ని ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, వెరీ గుడ్. ప్రెజెంట్ ఈ లోన్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో కూడా మ్యాండేటరీ అయిపోయింది. అంటే ఏ అవసరం వచ్చినా సరే ఫస్ట్ గుర్తుకొచ్చేది లోనే అన్నమాట. యెస్. సో అలాంటి లోన్స్ ని మీరు దగ్గరుండి ఇప్పిస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. యెస్. సో నాకు ఒక డౌట్ ఉంది ఈ లోన్ కి సంబంధించి. ప్రెజెంట్ ఎవరికి లోన్ అడిగినా సరే సిబిల్ స్కోర్ ఉందా, ఎంత ఉంది అని అడుగుతున్నారు. అసలు ఆ సిబిల్ స్కోర్ అనేది అంత మ్యాండేటరీనా? అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటంటారు? షూర్‌గా అండి. ఇవన్నీ క్లియర్‌గా చెప్తాను. బట్ దానికన్నా ముందు నేను ఒక ముందు మాట చెప్తా అండి ఖచ్చితంగా. అదేంటంటే లోన్ అస్సలు తీసుకోకండి చెడు అప్పుల కోసం అయితే. అవును. లోన్ ఖచ్చితంగా తీసుకోండి మంచి అప్పుల కోసం అయితే. అవును. రైట్? సో ఇది ఖచ్చితంగా వ్యూవర్స్ అయితే గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. సో మీరు అడిగిన విషయంకు ఎగ్జాక్ట్‌లీ. సో నౌ ఏ డేస్ లోన్స్‌కి వెళ్తున్నాము అంటే గిన ఖచ్చితంగా ఎవరైనా సరే అడిగే ముందు మాట సిబిల్ స్కోర్ ఎంత అని. ఓకే. రైట్? సో మనం లాస్ట్ టైం కూడా నేను ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. లోన్ అనంగానే మనము జాబ్ కోసం వెళ్తున్నట్లే అది. సో జాబ్ కోసం మనం ఎలా అయితే అప్లికేషన్ మనం ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకుంటామో, దానికి అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఎలా అయితే అటాచ్ చేస్తామో, అదే విధంగా ఇక్కడ లోన్‌కి అప్లై చేసుకునే ముందు కూడా ప్రాపర్ డీటెయిల్స్ అనేది మనము ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చామా లేదా, అండ్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకునేది ఉంటుంది. సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నార్మల్ పీపుల్ కైనా నవ్వేడేస్ అందరు వింటూనే ఉన్నారు సిబిల్ స్కోర్ అని. సో రియల్‌గా చెప్పాలంటే అసలు సిబిల్ అంటే ఏంటంటే మనకి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అండి. ఓకే. సో ఇట్స్ కాల్, అది యాక్చువల్‌గా కంపెనీ నేమ్ అది. ఓకే. సిబిల్ అనేది కంపెనీ నేమ్ అది. బట్ అందరు వాడుకలో సిబిల్ స్కోర్ అని వచ్చేస్తుంది కానీ యాక్చువల్‌గా అది సిబిల్ కంపెనీ నేమ్ అది. బట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ స్కోర్‌ని అది సిబిల్ స్కోర్ లాగా అందరి నోళ్ళల్లో అది నాంతా ఉందన్నమాట. అంటే ఓకే. లోన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ పర్పస్ మనం చెప్తా ఉంటాం కదా. అంటే సిబిల్ స్కోర్ గవర్నమెంట్ కనెక్టెడ్ ఉందా మరి ఈ కంపెనీ ఏదైతే ఉందో? ఆఫ్ కోర్స్ అండి. అంటే జనరల్‌గా మేజర్ ఒక 4 కంపెనీస్ ఆర్‌బీఐ అండర్‌లో లైసెన్స్ తీసుకొని ఉన్నారనమాట క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కోసం అన్నట్లు. సో వీటిని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ అంటాము. సో అందులో మేజర్ భాగము సిబిల్ అనే కంపెనీ బాగా అందరు యూజ్ చేస్తున్నారు. ఎవరైతే బ్యాంకర్స్ కానివ్వండి, లెండర్స్ ఎవరైతే ఉన్నారో, సో బ్యాంకర్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, ఇంకా అదర్ ఏదైతే ఫినాన్షియల్ ఏదైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఏదైనా లోన్ ఇవ్వాలి, బారోవర్స్ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే ముందు సిబిల్ని వాళ్ళు బేస్ అవుతున్నారు. సో అలా సిబిల్ స్కోర్ అనేది ఎక్కువ వాడుకలో వచ్చేసింది. ఆ రిమైనింగ్ కంపెనీస్ గురించి కూడా పెద్ద ఎవరు, అంటే ఇప్పుడు హాల్మార్క్ అని ఉంది, ఓకే, ఇంకా అదర్ కంపెనీస్ ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా సిబిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. బట్ మేజర్ గా మన సిబిల్ ఏదైతే బ్యూరో ఆర్ ఏదైతే కంపెనీ ఉందో దాన్ని ఎక్కువ డిపెండ్ అవుతున్నారు అన్ని బ్యాంకర్స్ కూడా. సో పీపుల్ కూడా అందరికి తెలుసు ఇంకా సిబిల్ స్కోర్ అనేది. ఓకే. సో రియల్లీ సిబిల్ స్కోర్ అనేది ఏంటంటే మన యొక్క క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ సిబిల్ స్కోర్ ని చాలా మటుకు కొన్ని చోట్ల సిఐఆర్ అని కూడా పిలుస్తారు, అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం దాన్ని. ఓకేనా? సో అలా సిఐఆర్ ఎంత ఉంది చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి ఈ సిబిల్ మీద డిపెండ్ అవుతున్నారు. ఓకేనా? సో సిబిల్ స్కోర్ అనగానే ఇక్కడ ఏదో స్కోర్ అన్నట్లు, అంటే ఇప్పుడు మనకి పర్సెంటేజ్ మనం చూస్తున్నాం అన్న విధంగా అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు మనము ఏదైనా ఎగ్జామ్ రాస్తామండి, చిన్నప్పుడు మనం అన్ని చూస్తూనే ఉంటాము, ఎగ్జామ్స్ రాస్తాము, 100 మార్క్స్ కి మనకి ఎంత వస్తాయి అంటే లీస్ట్ 35 మార్క్స్ వస్తే పాస్ మార్క్స్ అని చెప్తాము, డిస్టింక్షన్ అంటే 90+ వస్తే బాగుంటుంది అని చెప్తాం, అట్లీస్ట్ 75 స్కోర్ ఉందంటే బెటర్ అని అంటాం కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే సిబిల్ స్కోర్ వచ్చేసి మనకి 300 నుంచి 900 మధ్యలో అనేది చూసుకుంటారు అనమాట. ఓకేనా? అండ్ బెస్ట్ స్కోర్ ఏంట్రా, ఏదైనా ఒక లోన్ కి మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే మినిమం 750 ఉండాలి. సో 750 కన్నా డౌన్ ఉందనుకోండి అప్పుడు కొద్దిగా క్రిటికల్ అవుతుంది తనకి లోన్ రావడానికి. సో అలా అంటే ఎలాంటి క్రైటీరియాలో మనకి సిబిల్ స్కోర్ తగ్గుతుంది అంటారు? రైట్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇంకా మీకు డీటెయిలింగ్ సిబిల్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటే కినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి సిబిల్ రిపోర్ట్ అంటే సిబిల్ వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో సిబిల్ రిపోర్ట్ లో మనకి సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అండ్ ఈ సిబిల్ స్కోర్ కూడా ఏంటంటే మనకి బేస్డ్ ఆన్ సమ్ పారామీటర్స్ ఉన్నాయి. అండ్ మీరు అన్నట్లు అంటే ఎలా తగ్గడం కానీ ఎక్కడం కానీ ఎందుకు జరుగుతుంది అది అంటే మన యొక్క క్రెడిట్ ఇన్ఫర్మేషన్, అంటే మన యొక్క లోన్స్ రీపేమెంట్
కెపాసిటీ మీద రీపేమెంట్ చేస్తున్న దాన్ని బట్టి మనకు ఆ సిబిల్ స్కోర్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా పే చేస్తే అది ఇంక్రీజ్ అవుతుంటదా? డెఫినెట్లీ. ఓకే. ఓకే. ఇప్పుడు సపోజ్ నాకు డౌట్ ఉంది. ఇప్పుడు ఒక ఈఎంఐ పే చేసి వాళ్ళు పే చేయలేకపోయారు అనుకోండి. అప్పుడు సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది. ఎగ్జాక్ట్. తర్వాత మరి రొటీన్ గా లోన్స్ తీసుకుని మళ్ళీ పే చేస్తుంటే అది ఇంక్రీజ్ అవుతదంటారా? అది ఫస్ట్ నెక్స్ట్ లోన్ కి అతను ఎలిజిబుల్ కాకపోవచ్చు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఓకే. రైట్. సో అదే దానికి చాలా రెమెడీస్ ఉన్నాయి. మన సిబిల్ స్కోర్ డౌన్ అయి ఉన్న దాన్ని మళ్ళీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాం మీకు. ఓకే. అండ్ అట్లీస్ట్ ముందు నార్మల్ గా అట్లీస్ట్ సిబిల్ స్కోర్ లో అంటే సిబిల్ రిపోర్ట్ లో మనకి ఏమేమి ఉంటుంది, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చూసుకుంటే గిన ఫస్ట్ ఇక్కడ మనకి మేజర్ గా ఒక 5 to 6 మేజర్ ఇన్ఫర్మేషన్ ఉంటాయండి అందులో. ఓకే. సో అందులో ముఖ్యంగా మనకి సిబిల్ రిపోర్ట్ అనగానే అందరు ఆ స్కోర్ అనగానే ముందు మనకి స్కోర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఆ సిబిల్ లో ఏదైతే 5 to 6 ఇన్ఫర్మేషన్ మేజర్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో అందులో వచ్చేసి మనకి ఫస్ట్ స్కోర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. స్కోర్ ఎంత ఉంది అనేది అక్కడ కనపడిపోతుంది. అది డిఫరెంట్ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్కోర్ ఎంత అనేది జనరల్ గా అందరికి 700, 750, 760, కొంతమందికి పూర్ గా 640, ఈవెన్ 400, 500 ఇలా కూడా ఉంటుంది. డిఫాల్టర్స్ ఉన్నారు అనుకోండి, అసలు వాళ్ళ లోన్స్ అన్ని తీసుకుని వాళ్ళు అసలు ఏమీ కట్టలేదు. ఓకేనా, డిఫాల్టర్స్ అంటాం వాళ్ళని. సో అలాంటి వాళ్ళకి మీద ఇంకా కంప్లీట్లీ సిబిల్ అనేది డౌన్ ఉంటుంది. రైట్. సో అలా మనకి ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది అక్కడ స్కోర్. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉండేది మనకి మన యొక్క రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా. సో అందులో మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. అక్కడ ఏంటంటే మనకి మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, మన డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో అట్లా ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా. సో అందులో మనకి ఏంటంటే ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో కూడా మనకి మన నేమ్స్ తో పాటు మన యొక్క ఐడి ప్రూఫ్స్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసింటామో బిఫోర్ ఎప్పుడైనా లోన్స్ తీసుకొని బ్యాంకర్స్ దగ్గర ఏదైతే ప్రొవైడ్ చేసింటామో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో అక్కడ ఏంటంటే అంటే మన యొక్క ఐడి లైక్ అంటే ఈవెన్ మన కేవైసీ అంటున్నాను సింపుల్ గా. సో మన పాన్ కార్డ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ దాంతో పాటు మన యొక్క డ్రైవింగ్ లైసెన్సా లేదంటే పాస్పోర్టా ఇలాంటివి కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మన ఫస్ట్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లోనేమో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ సిబిల్ రిపోర్ట్ లో అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. ఫస్ట్ స్కోర్, సెకండ్ లోనేమో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన ఐడి ప్రూఫ్స్. ఓకేనా. అంటే జస్ట్ అక్కడ నంబర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. దాని నెక్స్ట్ వచ్చేసి మనకి మన యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు మీరు, అండ్ మీ ఈమెయిల్ ఐడి కానివ్వండి, అండ్ మీ ఫోన్ నంబర్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఏం లేదు, మనం ఎప్పుడైతే లోన్స్ కి వెళ్ళినప్పుడు బ్యాంకర్స్ కి ఏదైతే మనం ప్రొవైడ్ చేసింటామో సబ్మిట్ చేసింటామో అవే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా. సో దీనికోసం మనం ప్రత్యేకంగా సిబిల్ లోకి వెళ్ళి మనం అప్లై చేయడం ఇలాంటిది ఏమి ఉండదండి. సో మనం ఎప్పుడైనా లోన్ కి వెళ్ళినప్పుడు ఏదైతే సబ్మిట్ చేసింటామో అది వాళ్ళకి డైరెక్ట్ అక్కడ ఇంటర్లింక్ అయి ఉంటది కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి పర్సనల్ లోన్స్ అని మనం బయట తీసుకుంటాము, కొన్ని యాప్స్ లో కూడా తీసుకుంటుంటాం కదా. సో మనకి ఆ యాప్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కదా సిబిల్ స్కోర్, మనం చెక్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా. సో అలాంటప్పుడు మనకి ఒక్కొక్క యాప్ లో ఒక్కొక్క సిబిల్ స్కోర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందా, లేదంటే సేమ్ సిబిల్ స్కోర్ కనిపిస్తుందా? నో అదే ఇక్కడ ఏంటంటే సిబిల్ అనేది ఎస్పెషల్ నేను ఎక్స్క్లూజివ్లీ సిబిల్ అనే కంపెనీ ఒకటి ఉందని చెప్పాను కదా, వాళ్ళకని ఎక్స్క్లూజివ్ ఒక వెబ్సైట్ కూడా అవైలబిలిటీ ఉంది మనకి. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి గిన మనం రిపోర్ట్ తీసుకున్నాం అంటే డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారండి. సో అది బెస్ట్ రిపోర్ట్ నన్ను అడిగితే గిన. ఓకే. రిమైనింగ్ మీరు అన్నట్టు ఇప్పుడు పైసా బజార్ లో ఉంటుంది, ఈవెన్ ఫోన్ పే లో అవైలబిలిటీ ఉంటుంది, గూగుల్ పే లో అవైలబిలిటీ ఉంటుంది, నంబర్ ఆఫ్ ఎన్నో యాప్స్ కూడా ముందుకు వస్తున్నాయి ఇప్పుడు. మీ సిబిల్ స్కోర్ మీరు చెక్ చేసుకోవచ్చు అది ఇదని. సో ఉంది కదా అని ప్రతి ఒక్క దాంట్లో వెళ్ళిపోయినారంటే వాళ్ళకి మనం మన డేటా ఇచ్చినట్లే అనమాట. రైట్. సో మన డేటా ఇచ్చామంటే ఫర్దర్ గా వాళ్ళు ఆ డేటాని ఇంకా నంబర్ ఆఫ్ ఎవరైతే రెడీగా ఉంటారో లోన్స్ ఇవ్వడానికి వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరూ మనకు ఫోన్లు చేయడం స్టార్ట్ చేస్తారు. మనకి సిబిల్ స్కోర్ అనే కంపెనీ సెక్యూరిటీ అంటారా మరి? యా, ఆఫ్ కోర్స్ అండి. అదే ఆర్బీఐ అండర్ లో ఉంటుంది కాబట్టి సెక్యూర్డ్ గానే ఉంటుంది. అది ఎక్కడ బయట ఇన్ఫర్మేషన్ మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు బయట ఇవ్వడం జరగదు. అండ్ ఈ సిబిల్ స్కోర్ లో అదే మీకు నెక్స్ట్ స్టెప్ చెప్పాం కదా, అంటే లైక్ మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అంటే మీరు లాస్ట్ టైం మీరు లోన్ అప్లై చేసినప్పుడు మీ యొక్క ఇన్కమ్ ఏ కంపెనీ నుంచి మీకు వచ్చింది, మీ యొక్క నెట్ ఇన్కమ్ ఎంత, అంటే లైక్ మంత్లీ ఇన్కమ్ ఏముంది, యాన్యువల్ ఇన్కమ్ ఏముంది అనేది కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది ఉంటుంది. దాని నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంటాం దాన్ని సింపుల్ గా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి,
ఓకే. ఓకేనా? సో ఏ బ్యాంకర్ నుంచి ఏ టైప్ ఆఫ్ లోన్స్ తీసుకున్నారు, ఓకే. ఎన్ని జాయింట్ లోన్స్ తీసుకున్నారు, మీ పర్సనల్‌గానే లేదంటే కన్స్యూమర్ లోన్సా, ఎనీథింగ్ హౌస్ లోన్ తీసుకున్నారా, పర్సనల్ లోన్ తీసుకున్నారా, బ్యాంకర్స్ నుంచి తీసుకున్నారో అవన్నీ రిఫ్లెక్ట్ అవుతది అక్కడ. ఓకే. ఓకే. అందులోనే మీరు రెగ్యులర్‌గా పే చేస్తున్నారా లేదా అనేది అప్ టు 36 మంత్స్ వరకు కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. అంత ఓకే. డీటెయిలింగ్ ఇస్తారు మీకు. ఓకే. 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 అండ్ వీటితో పాటు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఉంటుందండి. ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్ మీన్స్ చాలా మంది ఇప్పుడు ఆతృతతో లోన్ కావాలన్న ఉద్దేశంతో ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవును. నవేడేస్ అంతా ఏజెంట్స్ అనేది నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. చాలా. కనెక్టర్స్ అంటాము, డిఎస్ఎస్ అంటాము, లేదంటే డైరెక్ట్ బ్యాంకర్సే అనొచ్చు. అవును. ఓకే. బ్యాంక్ ఎంప్లాయీని వీళ్ళే డైరెక్ట్ వెళ్ళి అప్రోచ్ అయ్యుండొచ్చు. ఇలా తన అవసరం కొద్దీ 4, 5 పీపుల్ దగ్గరికి వెళ్ళిపోయింటాడు, లేదంటే 10 మంది దగ్గరికి వెళ్ళిపోయింటాడు. ఓకే. ఈవెన్ కొంతమంది కనెక్టర్స్ ఏం చేస్తారంటే వీళ్ళ ఫైల్ తీసుకొని వేరే డిఫరెంట్ బ్యాంకర్స్లో కూడా లాగిన్ చేస్తా వెళ్ళిపోతారు. ఓకే. ఇలా చేయడం వల్ల కూడా యాక్చువల్గా సిబిల్ ఎఫెక్ట్ అవుతుందండి. ఓకే. అంటే అతను డబ్బు కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు అనేది అర్థమైపోతుంది, అర్థమవుతుంది. యెస్. రైట్? సో అలా ఆ ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలా తక్కువ ఎంక్వైరీస్ ఉంటే చాలా మంచిది. యెస్. యెస్. ఓకే. మీకు రియల్గా నీడ్ ఉన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే, సో మాలాగా ఏదైతే అడ్వైజర్స్ ఉన్నారో లేదా పర్టికులర్గా నన్నే గిన తీసుకుంటే గిన, సో మా నంబర్ ఎలాగో రిఫ్లెక్ట్ అవుతా ఉంది కాబట్టి మమ్మల్ని అప్రోచ్ అయ్యారంటే, సో మేమేం చేయగలుగుతామంటే ఇలా మల్టిపుల్ లాగిన్స్ అవ్వకుండా మేము యాజ్ ఏ బ్యాంకర్గా ముందు మా దగ్గర టెక్నికల్ టీం ఉంది, లీగల్ టీం ఉంది, బ్యాంకర్స్ టీం కూడా ఉంది. మేమేం చేస్తామంటే అసలు మీ నీడ్ ఏంటి, ఓకే, సో మీ ఎలిజిబిలిటీ ఏంటి, ఓకే, సో ఈ రెండింటిని సాటిస్ఫై చేయడానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అవన్నీ చూసుకొని ప్రాపర్ ఫైల్ స్ట్రక్చరింగ్ చేసి, సో ఇతనికి ఉన్న ఎలిజిబిలిటీస్కి ఈ బ్యాంకర్ మాత్రమే ఇవ్వగలుగుతాడు, ఓకే, అదర్ బ్యాంక్ వెళ్తే అది రిజెక్ట్ అవుతుంది ఎలాగో అనేది ముందే మేము డిసైడ్ అవుతాం కాబట్టి, సో మేము ఫైనల్ గా మేమే ముందు అంటే ప్రీ చెక్డ్ ఎవ్రీథింగ్ చేసేసాక మేమే యాజ్ ఎ బ్యాంకర్ గా యాక్ట్ చేసి, సో మీ యొక్క ఎలిజిబిలిటీ ఏముంది వాడికి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, సో తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అదంతా ఎంతవరకు రాగలుగుతుందో మేమే చెప్పేసి, అప్పుడు ఫైనల్ గా కేవలము అతనికి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియాని బేస్ చేసుకొని ఏ బ్యాంకర్ అయితే తనకి ఫండింగ్ ఇవ్వగలుగుతాడో ఆ బ్యాంకర్ వరకు మాత్రమే వెళ్తాం మేము. సో ఈజీగా ఒక్క లాగిన్ తోనే సో ఎంక్వైరీస్ అనేది పడదు ఇంకా అక్కడ, రైట్? ఒక్క లాగిన్ తోనే మనకి బ్యాంకర్ దగ్గరికి వెళ్ళేసి తనకి లోన్ ఏదైతే కావాల్సిందో అది డిస్బర్స్మెంట్ అనేది అవుతుంది. సో ఇలా బెనిఫిషియల్ అనమాట. అంటే యాజ్ ఏ మమ్మల్ని అని కాదు, ఏ అడ్వైజర్ నన్ను అప్రోచ్ అయ్యి ముందు ఆ పని చేసుకోవాలి, తనకు తాను ముందు స్ట్రక్చరింగ్ చేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఆ విధంగా ఎంక్వైరీస్ లో కూడా తక్కువ పడడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల సిబిల్ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అంతా సిబిల్ స్కోర్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ స్కోర్ కనిపిస్తుంది, మన పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ అని చెప్పారు కదా, సో ఇదంతా మనకి ఓపెన్ చేయగానే మొత్తం కనిపిస్తుందా, లేదంటే దానికోసం ఏమన్నా వేరేగా ఓపెన్ చేయాలా మనకి సిబిల్? నో అండి, మనకి ఈ సిబిల్ ఏంటంటే మనకి ఆన్లైన్ లోనే వ్యూ చేసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ మాదిరిగా మనకి కంప్లీట్ డాక్యుమెంట్ వచ్చేస్తుంది, డీటెయిలింగ్ గా వస్తుందండి ప్రతిదీ కూడా. కొంతమందికి దాంట్లో ఉన్న షార్ట్ నేమ్స్ ఏవైతే ఉంటాయో, సో వాటి యొక్క ఫుల్ ఫామ్ తెలియక, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలియక వాళ్ళకి అదంతగా అర్థం కాకపోవచ్చు. అప్పుడు మనం అడ్వైజరీస్ దగ్గరికి వెళ్ళామంటే కినా, సో దే నో వెరీ వెల్ అందులో ఏముంది, ఏం మెన్షన్ అయ్యి ఉంది అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన రిపోర్ట్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే, రైట్, వాళ్ళు డీటెయిలింగ్ గా మనకి ఆ ఎక్స్ప్లెనేషన్ చేసి ఇవ్వగలుగుతారు. ఆర్ఎల్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారంటే అసలు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు, మేమే తీస్తాం సిబిల్ రిపోర్ట్ అనేది. సో వాళ్ళ యొక్క ఐ మీన్ లైక్ ఏమంటాము అంటే వాళ్ళ యొక్క పర్మిషన్తో, సో వాళ్ళ యొక్క పర్మిషన్ ఉండాలి కంపల్సరీ. సో వాళ్ళ యొక్క పర్మిషన్ తోనే మనం సిబిల్ రిపోర్ట్ అనేది తీయడం జరుగుతుంది. మనం ప్రాపర్ అడ్వైజరీ కూడా చేస్తాం దాని మీద. సో దానికని సమ్ నామినల్ ఫీ అనేది మనం చార్జ్ చేస్తామండి, ఎందుకంటే కన్సల్టెన్సీ ఉంటుంది కాబట్టి మన టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి. సో దానికి ఒక నామినల్ ఫీ అనేది ఉంటుంది. సో ఆ ఫీలోనే వాళ్ళు కంప్లీట్ గా, ఎందుకంటే ఫ్యూచర్ లో సిబిల్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ నామినల్ ఫీ భరించిన పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇది అండి. ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ ని మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ ఎందుకైనా అనేది ఫైండ్ అవుట్ చేసేది ఉంటుంది. సిబిల్ స్కోర్ ఎందుకు డౌన్ అయింది? సో కొందరు డిఫాల్టర్స్ అంటాం బేసిక్ గా. సిబిల్ స్కోర్ డౌన్ అయింది అనే దానికి కారణం ఏంట్రా అంటే ఏదో ఒక ఈఎంఐస్ మిస్ అవ్వడము, లేదంటే డిలేయింగ్ పే చేయడము, ఓకే, లేదా ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అలాంటివి కూడా ఉండి టైంకి పే చేయకపోవడము, సో ఇలాంటివి ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడల్లా అక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా డౌన్ అనేది అయిపోతుంది. సో కొంతమందికి ఈవెన్ మొన్న మేము ఒక కేసు తీసుకున్నాము, ఒక ఎడ్యుకేషన్ లోన్ పర్పస్ వచ్చారు, ఓకేనా, అంటే వాళ్ళ కొడుకు కోసం అని, అంత బానే ఉంది,
అతని క్రైటీరియా అంతా అడ్మిషన్స్ అన్ని ఎవ్రీథింగ్ ఓకే. ఓకే. బట్ ఎప్పుడైతే లోన్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ది ఏదో ఎప్పుడో ఒక 15 years బ్యాక్ చిన్న ఒక ఈఎంఐ సంథింగ్ మిస్ అయి ఉన్నారు. ఓకే. ఓకే, అది ఇంకా పే చేసి కూడా లేదు. ఓకే. ఓకే. ఎప్పుడుదో ఒక సమ్ కన్జ్యూమర్ లోన్ అండి, ఓకే. వెరీ నామినల్ అమౌంట్, జస్ట్ ఒక 1500 రూపీస్. 1500 రూపీస్ కట్టలేదని అది ఎప్పటికీ రిఫ్లెక్ట్ అయింది, అది డిఫాల్టర్ గా ఉన్నది. అయ్యో. ఓకే. చూడండి ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ లోన్ రాకుండా అయిపోయింది తనకి. ఓకే. మళ్ళీ దాన్ని ఇప్పుడు మీరు అన్నారు కదా ఎలా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలని, సో ఇలాంటి ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనమే ఫస్ట్. ఓకే. అది పే చేశాక మరి నార్మల్ అవుతుందంటారా? ఒక సమ్ పీరియడ్ అవుతుందండి, అంటే అక్కడ ఎలా ఉంటుందంటే మనం పే చేసుకున్నాక ఎన్ఓసి తీసుకోవాలి. ఓకే. ఓకే, సో క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నాక మనము ఓకేనా, అప్పుడు దాన్ని మళ్ళీ ఒకవేళ అర్జెన్సీ ఉందంటే కన్నా మళ్ళీ సిబిల్ వాళ్ళకి అది అప్డేట్ అవ్వడానికి సమ్ డేస్ పడుతుంది. సో అంతవరకు మనం వెయిట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే కింద ఆ యొక్క ఎన్ఓసీస్ కానివ్వండి, సమ్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఏ ఉన్నా కూడా అవి ఇమీడియట్ గా మనం సిబిల్ వాళ్ళకి మనము ఈమెయిల్ త్రూ కానీ అట్లా కాంటాక్ట్ అయ్యి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ డిఫాల్టర్ గా అక్కడ రిఫ్లెక్ట్ అవుతా ఉంది, డిస్ప్యూట్స్ ఉన్నాయి మాకు, సో అది క్లియర్ అయిపోయింది. సో కొద్దిగా ఇది ఒకసారి మీరు కన్సిడర్ చేయండి, కొద్దిగా అప్డేట్ చేయండి సిబిల్లో అని మనం రిక్వెస్టింగ్ చేసుకున్నామంటే గిన అప్పుడు మళ్ళీ సిబిల్ బెటర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిల్ డౌన్ అవ్వకుండా చూసుకోవడం మంచిది. అంటే రైట్ టైంలో మనం పే చేసుకుంటే మన బెటర్మెంట్ అవుతుంది కదా మనకి, ఇంకా సిబిల్ స్కోర్ అనేది బెటర్ అవుతుంది. రేపు పొద్దున మీరు ఇంకా మంచి లోన్స్ కి వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎమర్జెన్సీ నీడ్ ఉండేటప్పుడు మనకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అన్ఫార్చునేట్లీ మనం ఏదో లేజీగా ఉండి ఏదో పర్లేదులే ఏమవుతుందిలే అని మనం డిలేయింగ్ చేయడము, అలా అని మీరేమి ఎగ్గొట్టడానికి కొంతమంది ఉంటారండి ఇంకా కంప్లీట్లీ ఎగ్గొట్టేయాలని, కొంతమంది అలా ఉండరు. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి సంథింగ్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఒక్కోసారి శాలరీస్ అనేది డిలే అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళకి ఇక్కడ ఈఎంఐస్ అనేది మిస్ అవుతా ఉంటుంది, మళ్ళీ తర్వాత పే చేసుకుంటారు వాళ్ళు, బట్ అయినా కూడా అది రిఫ్లెక్ట్ అయిపోతుంది అక్కడ. హెడ్ అండ్ చార్జెస్ ఉంటాయి, లైక్ బౌన్స్ చార్జెస్ ఉంటాయి, అవన్నీ బేర్ చేస్తుంటారు, అయినా కూడా అది అలవాటు పడిపోయారు జనాలు. దానికి ఇంకొద్ది ప్రీ ప్లాన్ ఉండి అసలు నెక్స్ట్ మంత్ కోసం ఈ మంతే మనం ప్రిపేర్ ఎందుకు చేసుకోకూడదు? రైట్, నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఎలాగో హిట్ అవుతుందని మనము ఎంత రిలాక్స్గా ఉంటారంటే, సరే నాకు 1వ తారీఖు శాలరీ పడుతుంది, 2వ తారీఖు ఈఎంఐ కట్ అయిపోతుంది, అయిపోయింది. పొరపాటున 1వ తారీఖు శాలరీ క్రెడిట్ అవ్వలేదు, అప్పుడు ఏంది ఆయన పరిస్థితి? రైట్, అక్కడ మిస్ అయిపోతుంది ఈఎంఐ, రైట్, ఓవర్ డ్యూ అని పడిపోతుంది. సో ఇవన్నీ కూడా రిమార్క్స్ అన్నమాట, అంటే సిబిల్ డౌన్ అవ్వడానికి ఇవన్నీ కారణాలు మన చిన్న లేజినెస్ వల్ల. దానికి కొద్దిగా మనం ప్రిపేర్డ్ అయ్యి నెక్స్ట్ మంత్ ఈఎంఐ కోసం ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకుంటే 15th లోపల మనం ఇప్పుడే అరేంజ్ చేసుకొని ఉంటే గిన హ్యాపీగా ఎక్కడ మీరు డిఫాల్టర్ అనే ఛాన్సెస్ ఉండదు. రైట్ సార్, అసలు సిబిల్ కోసం చాలా చక్కగా ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు అండ్ అలాగే మా వ్యూయర్స్కి కూడా. సో వ్యూయర్స్ మీరు కూడా చూసారు కదా, మీకేమన్నా సిబిల్ కోసం కానీ ఇట్లా లోన్ కోసం కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మనకి కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మనకి ఇంద్ర గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్ర గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.